జరుగుతుంది. ఒకసారి డిఎస్సి పోస్టులకు సంబంధించి మొత్తం కూడా గతంలో 5,889 పోస్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు పోస్టులు పెంచి 11,062 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో జిల్లాల వైజ్గా మనం ఒకసారి చూసుకున్నట్టయితే అంటే జిల్లాల వారీగా మెయిన్గా హైదరాబాద్లోనే ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. 537 పోస్టులు ఎస్జిటి హైదరాబాద్లో ఉండగా నల్గొండ ఆ తర్వాత 383 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి ఖమ్మంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే దాదాపు జిల్లాల వైజ్గా చూసుకున్నప్పుడు గ్రేటర్ పరిధిలోనే మనకు ఎక్కువ పోస్టులు అనేవి ఖాళీగా కనిపిస్తున్నాయి. నల్గొండ దీని తర్వాత ఉంది, ఆ తర్వాత ఖమ్మం ఉంది. స్కూల్ అసిస్టెంట్ మాత్రం ఖమ్మంలో చాలా వరకు ఖాళీగా చూపిస్తున్నాయి. లాంగ్వేజ్ పండితులకు సంబంధించి అన్ని జిల్లాలలో కూడా 2-3 పోస్టులు ఇట్లా కొంత చూపిస్తున్నాయి. మొత్తంగా కూడా డిఎస్సి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు మాత్రం ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా విద్యాశాఖ వెబ్సైట్లో పేర్కొని చాలా వరకు కూడా అభ్యర్థులు ఇంటి దగ్గర కూర్చొనే పోర్టల్ అప్లై చేసుకోవడం జరుగుతున్నది. ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా క్యారీ ఉంటే ఈ సేవా సెంటర్ కానీ ఇంకెక్కడన్నా కూడా చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కూడా ఏదైతే ఇప్పుడు మార్చి 4 నుంచి డిఎస్సి ఆన్లైన్ వెబ్ పోర్టల్ ప్రారంభమైంది. ఏప్రిల్ 2 వరకు ఆప్షన్ ఇచ్చారు. ఏప్రిల్ 3న అంటే ఏప్రిల్ 2 వరకు ఫీజు అనేది ప్రతి ఒక్కరు చెల్లించాలి. 3 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క అభ్యర్థి గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్ 2 తేదీ వరకే లాస్ట్ డేట్ ఉంది డిఎస్సికి సంబంధించి. అయితే విద్యాశాఖ అంచనాలు లెక్కల ప్రకారం ఇప్పటికే గతంలో 171,000 మంది దరఖాస్తు చేశారు కనుక మరొక 1,20,000 మంది లేదా 150,000 మంది దరఖాస్తు చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా కూడా ఇప్పుడున్న 11,062 పోస్టులకు ఈసారి డిఎస్సికి సంబంధించి దాదాపు 3 లక్షల పైన అభ్యర్థులు మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది డిఎస్సి పోర్టల్కు సంబంధించినటువంటి అప్డేట్స్. ఎవరికైనా అభ్యర్థులకు డౌట్స్ ఉంటే ఆన్లైన్లోకి సంబంధించి ఏదైనా ఫీజు చెల్లించేటప్పుడు కానీ ఇతర డీటెయిల్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ఏదైతే టెక్నికల్ సపోర్ట్ టీమ్ నెంబర్స్కి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెంబర్ కూడా వీళ్ళు డిస్ప్లే చేశారు. 9154114982 ఒక నెంబర్ ఉంది. 6309998812 ఇది కూడా ఉంది. ఒకవేళ మెయిల్ ఐడికి సంబంధించి కూడా హెల్ప్ డెస్క్ ఒక మెయిల్ ఐడిని కూడా ప్రత్యేకంగా విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ tsdsc2024@gmail.com. ఈ అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా వీరిని సంప్రదించాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఈసారి డిఎస్సి జరిగేలా ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖనైతే చొరవ తీసుకుంది. ఇప్పటికే ప్రతిరోజు కూడా 1,100-1,200 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అర్థమవుతుంది. మార్చి 4న ప్రారంభమైనటువంటి డిఎస్సి అప్లికేషన్ అంటే ఈ రోజు వరకు మనం చూస్తే దాదాపు ఈ 4-5 రోజులలో 6,000 పైన మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు విద్యాశాఖ సమాచారం ఇస్తున్నది. ఇది ఓవరాల్గా డిఎస్సి అప్లికేషన్కు సంబంధించినటువంటి అప్డేట్స్.